హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? ఈరోజు అయితే సాటర్డే అండి. ఇంకా ఫ్రెష్ అప్ పూజ చేసుకోవాలి సాటర్డే రోజు. ఇప్పుడే చోటు అయితే స్కూల్కి వెళ్ళాడు. ఈరోజు లంచ్ బాక్స్లోకి వచ్చేసి మా హస్బెండ్ ఈ రోజుకి ఏమంటారు వెళ్ళి మెల్లిగా 1 వీక్ అవుతుందా, సండే పోయిండు అనుకుంటా, సండే నైట్ పోయిండు, ఇంకా రాలేదు. ఈరోజు నిన్న అరుణాచలం దర్శనం అయిందంట. అందరు కూలీలు పోతారు పనికి, అందరు పోతారు కూలీలు పనికి. ఇక అరుణాచలం పోయిండు. ఇక ఈరోజు విజయవాడ పోయి వస్తాడు అనుకుంటా. మేబీ ఈరోజు వస్తే నైట్ వరకు రావాలి. నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి ఏం చేశానంటే, కూరగాయలు అసలు ఏం లేవు తెలుసా. పోయేటప్పుడు పాలకూర, బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి ఇచ్చిపోయిండు. ఫస్ట్ రోజు పాలకూర చేసిన, సెకండ్ రోజు బీరకాయ చేసిన, నెక్స్ట్ రోజు టమాటా చేసిన, నెక్స్ట్ పాలకూర పప్పు చేసిన, ఇప్పుడు బీరకాయ పప్పు చేసిన. ఒకటే రెండో బీరకాయలు ఉంటే వాటితోటి కొంచెం మా ఇద్దరి కోసమే ఇట్లా బీరకాయ పప్పు వేసిన. మొన్న పెసరపప్పు వేసి చేసిన పాలకూర, ఈరోజు వేరే ఎర్రపప్పు, మైసూర్ పప్పు వేసి చేసేసిన అండి. ఇంకా మీరేం చేశారు లంచ్ బాక్స్కి? ఇక మా హస్బెండ్ వచ్చేసరికి కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా ఉన్నాయి, అవి ఒకటి పచ్చడి చేసుకుంటా. ఈ లాస్ట్ కూరగాయలు మాత్రం అవే అయిపోయినట్టే. ఓకే అండి, మీరేం చేశారు లంచ్ బాక్స్లోకి? ఇలా ఉంటుందండి. చూసారా, నేను 3 రకాల కూరగాయలు మేబీ 6 రోజులు చేసిన అనుకుంటా, 7 రోజులు అవుతుంది అనుకుంటా. ఓకే అండి, బాయ్. మరొక వీడియోతో ఉంటాను. నేను మీ శైలజ.